హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందువుల మంచితనం అనేది ఎదుటి వ్యక్తికి ఎంత చేతగానితనంలా కనిపిస్తూ ఉంది అంటే, హిందువుల్ని నయవంచనకు గురి చేసినా, హిందువుల్ని మోసం చేసినా, హిందువుల్ని తిట్టినా, హిందూ దేవుళ్ళని తిట్టినా, ఆఖరికి కళ్ళెదురుగా ఒక హిందువుని మతం పేరుతో దూషిస్తూ కొట్టినా కూడా పక్కనున్న హిందువు కూడా పెద్దగా పట్టించుకోడులే అనే స్థాయికి కొందరు దుష్ట శక్తులు తయారైపోయారు. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, జోగి రమేష్ గురించి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఒక విషయం అంటే, ఒకానొక సమయంలో ఒక వీడియో చేస్తే అంటే మనకు కన్క్లూజన్ లేనిది మనం ఇటు మాట్లాడకూడదు, అటు మాట్లాడకూడదు, తప్పు అనే ఉద్దేశంతో నేను కొన్ని వీడియోస్ని అవాయిడ్ చేసేస్తాను కంప్లీట్ కన్క్లూజన్ దొరకనప్పుడు. అలా నేను ఒక సందర్భంలో ఒక వీడియో అవాయిడ్ చేశాను. ఏంటి అంటే, ఈ జోగి రమేష్ అనేవాడు అని ఎందుకు అంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది వీడియోలో. ఈ జోగి రమేష్ అనేవాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే నేను ఏ తప్పు చేయలేదు అంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ద్వీపం చేతిలో పెట్టుకొని మరీ చెప్పాడు. అమ్మవారి దగ్గరికి వచ్చి నేను చెప్తాను అని. ఆ రోజు ఏమనుకున్నాను అంటే, చంద్రబాబు గారి నైజం సాధారణంగా ఈవెన్ శత్రువులు సైతం చెప్తా ఉంటారు ఏంటంటే, ఆయన ఎప్పుడు ఎవరి మీద కక్ష తీర్చుకోడు, ఆయన్ని ఎంత ఇది చేసిన వ్యక్తుల మీద అయినా కక్ష తీర్చుకోడు. ఒకవేళ ఏదైనా వాళ్ళు ఏమైనా తప్పులు చేసింటే దానిపైన చర్యలు తీసుకుంటాడు, అప్పుడు మళ్ళీ కక్ష తీర్చుకుంటున్నాడు అన్నట్లుగా ఆయన మీద ప్రచారం చేస్తారు తప్ప, ఆయన అయితే కక్ష తీర్చుకునే రకం కాదు. ఆయన ఒక అజాత శత్రువు అనే విధంగా శత్రువులు సైతం చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు, వేరే పార్టీలో ఉండేవాళ్ళు సైతం. మరి అలాంటి వ్యక్తి ఇతనేమో చూస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి మరి ద్వీపం ఆర్పుతాను అంటే ద్వీపం చేతిలో పట్టుకొని ప్రమాణం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి వ్యక్తి అరెస్ట్ చేశాడంటే ఇది కక్ష సాధింపేనా అని నాకు కూడా అనిపించి ఆ రోజు ఈ విషయం పైన నేను ఏ వీడియో చేయలేకపోయాను. ఈరోజు వాడు ఎందుకలా చేతిలో ద్వీపం పట్టుకొని మరి ప్రమాణం చేయగలిగాడు, తప్పు చేసి కూడా ప్రమాణం చేశాడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే, వాడు ఆల్రెడీ మతం మారాడు. ఈ జోగి రమేష్ అనేవాడు ఆల్రెడీ మతం మారిపోయాడు. వాళ్ళ కోడలు మొన్న కంప్లైంట్ ఇచ్చింది, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద 11 మంది మీద పెట్టినటువంటి కేసులో ఆమె పైన చేసినటువంటి గృహహింస, వరకట్న వేధింపులు, తర్వాత ఆమెని హత్య చేయడానికి ప్రయత్నించడము, ఆమె కుటుంబాన్ని లారీతో తొక్కి చంపేస్తాము, అది పెద్ద విషయం కాదు అని బెదిరించడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళు హిందువులు కాదు మతం మారిన వాళ్ళనే విషయాన్ని దాచి ఆమెను పెళ్లి చేసుకున్నారు అనే విషయం ఆమె స్పష్టంగా మెన్షన్ చేసింది. కొన్ని దేవుడి పటాలు తీసుకొచ్చి అప్పటికప్పుడు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బంధువుల్ని నమ్మించడానికి పెళ్లి సమయంలో పెట్టేసి ఆ తర్వాత తీసేయడం, తర్వాత ఈవిడిని పూజలు చేయొద్దు అని చెప్పడం, ఈవిడ ఒప్పుకోకపోతే 3rd ఫ్లోర్లో ఈవిడ ఉంటే, అంటే ఈమె భర్త ఉంటే ఆ ఫ్లోర్లో మాత్రం చేసుకోండి అని చెప్పడం, ఆ తర్వాత ఆమె ఎప్పుడైనా అగరబత్తీలు వెలిగిస్తే అక్కడ ఆ వాసనకి వీళ్ళు పైకి వెళ్ళి మరి ఏదో శవాల్ని చూసినట్టుంది, ఏంటి అగరబత్తుల స్మెల్ అంటూ ఆవిడ చేసిన పూజని తప్పుపట్టడము, అగరబత్తులు పెడితే అలా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేశారు అంటూ ఆమె ఎఫ్ఐఆర్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుందా, హిందూ దేవుళ్ళ పైన వీడు తప్పు చేసి నేనే తప్పు చేయలేదు అంటూ హిందూ దేవుళ్ళ పైన ప్రమాణం చేశాడు. అంత ధైర్యంగా వీడు ఎలా చేశాడు అంటే, వీడు హిందూ దేవుళ్ళని నమ్మలేదు, హిందువుగా నటిస్తున్నాడు పైకి. వీడు హిందూ దేవుళ్ళని నమ్మకుండా ఆల్రెడీ మతం మారి ఆ విషయాన్ని దాచిపెట్టి హిందువునంటూ దేవుడి దగ్గరకు వచ్చి చేసిన తప్పుకి ఏ తప్పు చేయలేదంటూ ప్రమాణం చేశాడు. అంటే ఇంత నీచపు మనుషుల్ని హిందువులు నిజంగా అండి, కొందరిని నేను హిందువులకు ఏ రోజు కూడా పరమతాలపైన దాడి చేయమని, పరమతాల్ని సహించద్దు అని ఏ రోజు చెప్పలేదు. కానీ మన మతాన్ని మోసం చేసిన వాళ్ళని, మన మతాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా తప్పును బట్టి శిక్ష ఉండాలి. ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని అయితే వీధుల్లోకి ఈడ్చి బట్టలు చిరిగేదాకా కొట్టాలి. హిందువులమంతా కలిసి బట్టలు చిరిగేదాకా కొట్టాలి. నేను ములాజా లేకుండా చెప్తున్నాను, నా యొక్క ఈ మాటలకి నేను కట్టుబడి ఉంటాను. ఎంత ధైర్యం, అమ్మవారి దగ్గరికి వచ్చి వీడు ప్రమాణం చేస్తాడు. అసలు వీడు హిందువే కానప్పుడు అమ్మవారిని ఎలా నమ్ముతాడు? ఒక అగరబత్తులు వెలిగించినప్పుడు అంత నీచమైన మాటలు మాట్లాడిన వాడు అమ్మవారిని ఎలా నమ్ముతాడు? సరే, నువ్వు నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. అది మన దేశంలో సచ్చింది కదా, కొన్ని స్వేచ్ఛలు ఉన్నాయి కదా, నీ స్వేచ్ఛ కొద్దీ నువ్వు సావు. కానీ నువ్వు చేసిన తప్పును కప్పుచ్చుకోవడానికి నువ్వు నమ్మకపోయినా అమ్మవారి దగ్గరికి వచ్చి ఒక ప్రమాణం చేశావు అంటే, నీలాంటి వాళ్ళని అయితే నేను చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ మరి ఉందో లేదో నాకు తెలియదు. ఈ మధ్యన చాలా సంఘటనల్లో నేను చెప్తూ వస్తున్నాను, ఆర్ఎస్ఎస్ బ్రతికుందా చచ్చిపోయిందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. హిందూ సంస్థలు కొన్ని ఏదో ఊరికే అలా వచ్చి మైకుల ముందు మాట్లాడేసి వెళ్ళిపోతున్నాయి. నాకైతే పర్సనల్గా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని పిచ్చి కుక్కల్ని ఏ విధంగా అయితే ఈదంబట్టి పరిగెత్తించి అందరం కలిసి కొడతామో, అదేవిధంగా హిందువులందరం కలిసి ఇలాంటి వాళ్ళని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టాలి. ఇది నేను పార్టీల పరంగా చెప్పట్లేదు,
వ్యక్తిగతంగా నాకేదో అతనిపైన ఇది లేదు, ఈ వేటి పరంగా చెప్పట్లేదు. ఒక హిందువుగా హిందూ మతాన్ని అవమానించడమే కదా ఇది. సీరియస్గా ఇలాంటి విషయాలపైన చాలా సీరియస్గా స్పందించాలని కోరుకుంటున్నా. అట్లీస్ట్ సాధు సంఘాలు ఈ మధ్యన అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళైనా వాళ్ళ ఇంటిని ముట్టడి చేసి వాన్ని బయటికి లాగి మరీ క్షమాపణ చెప్పించండి కనీసం దయచేసి. సో ఏది ఏమైనా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్, మరిన్ని విషయాలు మాట్లాడాలి అనేది నా యొక్క ఆలోచన. కాకపోతే మనకు ఎటువంటి అంటే ఈ సంస్థలు లేదంటే ఒక సంఘాలు ఇలాంటివి ఏమీ లేవు మనం వెళ్ళి 10 మందిని వేసుకొని వెళ్ళి వాటితో క్షమాపణ చెప్పించడానికి. బట్ సామాజిక మాధ్యమం వేదికగా నా వంతు కృషిగా నేనైతే ప్రతి విషయం పైన హిందూ మతం జోలికి వస్తే నేను ఏ మతం జోలికి వెళ్ళను, ప్రతి మతాన్ని గౌరవిస్తాను. హిందూ మతం జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉంటుంది ఖచ్చితంగా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.